భీష్మ పితామహులు ముగ్గురు యువరాణులను తీసుకొచ్చాడు. స్టోరీలోకి వెళ్ళిపోతే సత్యవతికి శాంతను మహారాజుకి ఇద్దరు కొడుకులు పుడతారు. ఫస్ట్ కొడుకు పేరు చిత్రాంగదుడు అండ్ సెకండ్ కొడుకు పేరు విచిత్ర వీర్యుడు. కొన్ని రోజుల తర్వాతకి శాంతను మహారాజు చనిపోతాడు. ఇప్పుడు భీష్ముడు చిత్రాంగదుడిని ట్రైన్ చేసి హస్తినాపురానికి రాజుని చేస్తాడు. కానీ అప్పుడే ఒక ప్రాబ్లం వచ్చింది. గంధర్వాస్ అనే సెలెస్టియల్ వారియర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ కింగ్ పేరు కూడా చిత్రాంగదుడే. ఉంటే ఒక్కటే చిత్రాంగదుడు ఉండాలి. అప్పుడు ఇద్దరు చిత్రాంగదుల మధ్య 3 days వరకు పెద్ద ఫైట్ జరిగింది. లాస్ట్ కి గంధర్వుల కింగ్ అయిన చిత్రాంగదుడే గెలిచాడు. మన హస్తినాపుర రాజు చనిపోయాడు. సో టెక్నికల్లీ ఇప్పుడు విచిత్ర వీర్యుడిని హస్తినాపురానికి రాజుగా చేయాలి. కానీ విచిత్ర వీర్యుడు అంత స్ట్రాంగ్ కాదు. సో తనకి పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయ్యారు. కరెక్ట్ గా అదే టైంలో కాశీ రాజ్యంలో అంబ, అంబిక అండ్ అంబాలిక అనే ముగ్గురు యువరాణులకి స్వయంవరం జరుగుతుంది. అండ్ ఆ స్వయంవరానికి భీష్ముడు వెళ్లారు. కానీ అక్కడున్న రాజులందరూ భీష్ముడిని తన బ్రహ్మచర్యంపై ఫుల్ ఇన్సల్ట్ చేశారు. అండ్ భీష్ముడు ఈగో చాలా హర్ట్ అయింది. అసలే భీష్ముడు చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఇంకా కింగ్స్ అందరూ తనని ఇన్సల్ట్ చేశాక తను అందరితో ఫైట్ చేసి గెలిచాడు. సో అందుకే భీష్ముడు అక్కడున్న ముగ్గురు యువరాణులని తీసుకొచ్చేసాడు. అండ్ తీసుకొచ్చి నెక్స్ట్ ఏం చేశాడు అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ లో చూడండి.